హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీను. ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే మార్నింగ్ ఆల్రెడీ పాలు అనేది కాచి పెట్టిన, అట్లనే అన్నం కూడా వండేసిన. ఆ తర్వాత వచ్చేసి ఈరోజు గోంగూర పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. అదే ప్రిపరేషన్లో ఉన్నాను ఇక్కడ. అదే మీకు వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. ఇది వచ్చేసి నాకు మా అమ్మ నేర్పించింది. నాకు పెళ్ళైన తర్వాత చేసే వంటలన్నీ మా అమ్మ చేసినట్టువే, ఆమె చూసి నేర్చుకున్నాను నేను. ఇందులో పచ్చిల్లిపాయలు వేసి క్రంచీగా బాగుంటుంది పచ్చడి అనేది. మేము ఇంట్లో ఎప్పుడు చేసుకునే ఇలానే చేసుకుంటాము. బాండీలో వచ్చేసి ఆయిల్ వేసిన, ఇక్కడ ఆయిల్ పడిందని బట్టతో తుడుచుకుంటున్నాను. ఎప్పటికప్పుడు తుడుచుకుంటే కొంచెం నీట్గా ఉంటుందని నాకు ఈ మధ్యన అర్థమైంది. ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు వేస్తున్నాను బాండీలో. చిట్పట ఆడుతుంటాయి కాబట్టి కొంచెం దూరం జరిగి మళ్ళీ బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి వాటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ముందు అయితే మూత పెట్టుకోవాలి. లాంగ్ వీడియోస్ నేను ఇప్పుడే పోస్ట్ చేద్దామని అనుకోలేదు, కానీ అనుకోకుండా ఒక్క నిమిషం కాదండి, ఒక 11 సెకండ్లు ఎక్కువ అయినందుకే నాకు అది షార్ట్ నుంచి లాంగ్ వీడియోకి కన్వర్ట్ అయిపోయి వైటీ స్టూడియోలో అప్లోడ్ చేశాను కదా, అది వీడియో కిందకి అప్లోడ్ అయిపోయింది. అందుకే ఎట్లాగో అప్లోడ్ అయిపోయింది కాబట్టి లాంగ్ వీడియో అనేది ఇంకా ముందు కూడా అన్ని లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మధ్యలో చూసి షార్ట్స్ కూడా అప్లోడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి నేను అల్లము, జీలకర్ర, ఎల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు దంచుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి బాండీలా మిరపకాయలు కొంచెం మంచిగా ఫ్రై అయ్యేటట్లు చూస్తున్నాను. దోరగా అంటారు కదండి, అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అంటే కొంచెం ఇవన్నిటివి ఆయిల్లో ఫ్రై అయితే పుంటుకూర కూడా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. మా సైడ్ వచ్చేసి గోంగూరను పుంటుకూర అని పిలుస్తాం. మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. టమాటా, ఉల్లిగడ్డ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇక్కడ వచ్చేసి నేను గోరువెచ్చటి నీళ్ళు తాగుతా రోజు. ఆ తర్వాత జీలకర్ర, వాము, సోంపు, అలాగే నల్ల జీలకర్ర వాటర్ కూడా పక్కనే పెట్టుకున్నాను. అవి కూడా ఈ వామ్ వాటర్ తాగిన తర్వాత కొద్దిసేపటికి అట్లా తాగుతా. ఇది వచ్చేసి ఈ 2 వాటర్ అనేటివి బరిగడుపునే తాగుతాను నేను. 2 డెలివరీలు వెంటనే అవ్వడం వల్ల నాకు కొంచెం PCOD ఉందేమన్నా డౌట్ ఉంది. థైరాయిడ్ అయితే కన్ఫామ్గా ఉంది. టాబ్లెట్స్ వాడుతుండే, ఇప్పుడైతే మానేసిన. అందుకని ఇట్లా వామ్ వాటర్ కొంచెం వెయిట్ లాస్ దానికి ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎంత తగ్గుతానో తెలీదు, ట్రై చేయాలి. ముందు వీడియోస్లల్లో చెప్పాను మీకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా ట్రై చేస్తున్నానని. ఒక 2 మంత్స్లో రిజల్ట్ ఎలా ఉంటుందో చూసిన తర్వాత బాగుంటే అదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మనం లైఫ్ లాంగ్ చేయొచ్చు అంట. అది హెల్త్కి ఎంతో మంచిది. పాతకాలం మన పూర్వీకులు కూడా ఇట్లనే చేసేవాళ్ళు. ఇప్పుడు పేరు మార్చి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్తున్నారు అని చాలా వీడియోస్ చూసిన యూట్యూబ్లోనే నేను. అందుకనే హెల్త్కి మంచిదే కదా అన్నట్లు ట్రై చేస్తున్నాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో నా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 అట్లా తింటాను. ఆ తర్వాత మళ్ళీ 4 o'clock వరకు మొత్తం తినడం బంద్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వరకు ఫాస్టింగే ఉంటాను. ఫాస్టింగ్ చేస్తే ఎవరికైనా నీరసం వస్తుంది కదా, అదేందో నాకు కొత్తగా యాక్టివ్గా అనిపిస్తుంది బాడీ అనేది. అందుకనే మంచిగానే ఉంది కదా అని ట్రై చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను వంట చేసుకునేటప్పటికి మా ఆయన పూజ ముగించేసుకున్నారు. మొత్తం వంట బండ మీద చెత్త చెదారం అంతా పడితే క్లీన్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. అంటే ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మా వారికి ఎట్లాగో లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు అన్నం పడుతుంది కదా, అప్పటి వరకు వీడియోలో గలీజ్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నాను. వీడియోలో తీయడమేమో కానీ వీడియోలో గలీజ్గా కనిపించదు, కానీ ముందు కంటే ఎక్కువనే కొంచెం నీట్గానే పెట్టుకుంటున్నాను ఇల్లు అనేది. ఇందాక వామ్ వాటర్ తాగేసిన కదా, తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇది తాగాలి. ఇందులో చెప్పాను కదండి, నల్ల జీలకర్ర, సోంపు, అలాగే వాము, ఈ 4 కలిపి. ఈసారి అయితే దాల్చిన చెక్క, కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకున్నది ఇలా. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి అన్నీ వేసిన తర్వాత మగ్గుతున్నాయి బాండీలా. మగ్గడం అంటే వేడికి కొంచెం మెత్తబడతాయి కదండి ఆకులు, పుంటుకూర ఆకు కానీ మిరపకాయలు కానీ బాగా మెత్తగా అయిన తర్వాత మంచిగా దగ్గర కావాలి. అంతవరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. పుంటుకూరలో వాటర్ ఉంటుంది కదా, అది అనేది మంచిగా బయటకు వెళ్ళిపోయి మంచిగా దగ్గరకు అయినంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడానికని షూట్ చేస్తున్నాను కదా, కిటికీలు ఇవి తెచ్చుకొని ఉండే కిచెన్వి. అందుకే కొంచెం ఎందుకో సిగ్గు అనిపించి కిటికీలు మూసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ సైడ్ వేరే వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఏమో ముందు ధైర్యం ఎట్లుంటుందో తెలియదు, కానీ ఇప్పుడైతే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. అందుకని ఇంట్లో వీడియోస్ కాడికే తీస్తున్నాను. ఇంకా బోనాల పండుగలు ఎప్పుడైనా ఉంటే అందరూ ఫోన్స్ పట్టుకుంటారు కదా, అట్లా ఫోన్ పట్టుకొని వీడియో తీసుకోవచ్చు. తర్వాత నాకు వీడియోస్ అనేవి క్లిక్ అయిన తర్వాత అందరికి తెలుస్తుంది కదా, నేను చెప్పకపోయినా. ఇక్కడ వచ్చేసి పుంటుకూర పచ్చడిలో పచ్చి ఉల్లిపాయలు వేస్తారని చెప్పిన కదా, అందుకోసమని ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకోవడానికని ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా పుంటుకూరలో పచ్చి ఉల్లిపాయలు వేస్తారని మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇట్లా బాగుంటుంది నిజంగా. అయితే ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో మ్యూట్లో పెడుతున్నాను కాబట్టి మీకు తెలియట్లేదు, కానీ మా పాప ఎంత సతాయిస్తారంటే అసలు ఈ ఉల్లిగడ్డలు కోసేటప్పుడు కూడా అంతే సతాయిచ్చారు. అందుకనే
ప్రతి వీడియో మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు కొంచెం చిన్నపిల్లలు కదా, మనం ఏం చెప్పినా అర్థం చేసుకోరు. ఇక్కడ వచ్చేసి ఉల్లిగడ్డలకు బ్లాక్ ఫంగస్ ఉంటుంది కదండి, దానివల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అందుకని చెప్పేసి చాలా కేర్ఫుల్గా, పిల్లలు కూడా తింటారు కాబట్టి కడుగుతున్నాను వాటర్లో మంచిగా. ఉల్లిగడ్డలు అనేవి సన్నగా కట్ చేసుకోవాలి, చాలా సన్నగా. అంటే మనం కర్రీలకు కట్ చేసుకుంటాం కదా, అట్లా పెద్దగా కాకుండా కొంచెం చిన్న సైజులో కట్ చేసుకోవాలి. బోనాల పండుగ అనేది ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా జరుపుకుంటారు. హైదరాబాద్లో అయితే చాలా గ్రాండ్గా జరుపుకుంటారు. నేను హైదరాబాద్లో కాలేజ్ చదివేటప్పుడు చూసిన కదా, చాలా బాగా జరుపుకుంటారు. ఇక్కడ ఊళ్ళల్లో వచ్చేసి అంత అంటే పోతరాజులు అవేమి ఉండవు, కానీ ఇక్కడ కూడా కొంచెం బాగానే జరుపుకుంటారు. మా సైడ్ అయితే అమ్మవారి మీదకి వస్తే పై నిండుతున్నారు అన్నట్లు చెప్తుంటారు. అట్లాంటివి ఉంటాయి. కళ్ళు పట్టుకొని కోడిని పట్టుకొని బోనం ఎత్తుకొని ఇంకా గుడి చుట్టూ తిరగాలి. అంటే ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, టెంపుల్ అనేది ఒక్కొక్క దగ్గర ఉంటుంది ఒక్కొక్క క్యాస్ట్కి. అట్లా మాకు వచ్చేసి చాలా దూరంలో ఉంటుంది, పొలాల మధ్యన ఉంటుంది మాది. మా ఊర్లో నా పెళ్ళైన తర్వాత సెకండ్ బోనాల పండుగకు నేను ప్రెగ్నెంట్, అది నాకు తెలీదు. కానీ ఎట్లా అంటే ఒక మంచి విషయం జరిగింది. అది ఏంటంటే కళ్ళు తిరుగుతున్నాయి నాకు. నేను ప్రెగ్నెంట్ అని నాకు తెలీదు, కళ్ళు తిరుగుతున్నాయి బాగా. కానీ అదేందో మరి మహిమానాల్లో దేవత నా విన కనికరం చూపించిందేమో నాకు తెలియదు. కానీ అసలు బోనం ఎత్తుకున్నంతసేపు చాలా దూరం ఉంటుంది కదా మాది బోనాలది గుడి అనేది అమ్మవారిది. బోనం ఎత్తుకున్నంతసేపు నాకు కళ్ళు తిరగలేదు, ఏం కాలేదు. బోనం ఎత్తుకోక ముందుకు ఎత్తుకొని గుడికి వెళ్ళిన తర్వాత గుడి దగ్గర బోనం దించుతాం కదా, అప్పుడు తిరిగింది. మళ్ళీ బోనం అక్కడ పండుగ జరుపుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా కళ్ళు తిరుగుతున్నాయి. కానీ బోనం ఎత్తుకున్న టైంలో మాత్రం నాకు అసలు అక్కడంతా పంట పొలాలు బురద ఉంటుంది మొత్తం. అక్కడ నేను కరెక్ట్గా నడిచిన అంటే నా వెంట దేవత ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బోనం ఎత్తుకున్నంతసేపు అసలు నాకు కళ్ళే తిరగలేదు. బోనం కిందకి దించినంటే అసలు ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి. ఇట్లా జరిగింది అసలు. ఆ తర్వాత చెక్ చేసుకుంటే అప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఆ అమ్మాయి దయ చూపించింది అనుకోవాలో లేకపోతే ముందే ప్రెగ్నెన్సీ వచ్చిందో నాకు తెలియదు, కానీ నా ఎక్స్పీరియన్స్ అయితే ఇలా ఉన్నది. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బోనం తెచ్చి ఇంటి దగ్గర దించేంత వరకు నాకు ఏం కాలేదు. ఆ తర్వాత చికెన్ వండుకుంటాం కదా బోనం ఇంటికి తెచ్చిన తర్వాత, అప్పుడైతే ఒక 5 నిమిషాలు వంట చేస్తున్నా, ఒక 5 నిమిషాలు పండుకుంటున్నా, ఒక 5 నిమిషాలు వంట చేస్తున్నా, ఒక 5 నిమిషాలు పండుకుంటున్నా. అట్లా ఉన్నది నాది పరిస్థితి. కానీ అస్సలు ఎందుకు అట్లా అయిందా అబ్బా అని ఆలోచించుకుంటా కొంచెం డౌట్ వచ్చినండే. చెక్ చేసుకున్న తర్వాత తెలిసింది ప్రెగ్నెన్సీ వచ్చిందని. ఇట్లా ఉన్నదండి నాది. ఇక్కడ వచ్చేసి అన్నీ బాగా మంచిగా మగ్గినాయి, బాగా మంచిగా ఫ్రై అయినాయి. అయితే ఎప్పుడైనా నేను మిక్సీలోనే పడతా. ఈసారి వచ్చేసి రోకలి దంచి మంచిగా కొంచెం రోటి పచ్చడిలాగా చేస్తే ఎప్పుడు చాలా రోజులు అతను చేయక, అందుకని ఈసారి అట్లా చేద్దాం అనుకుంటున్నాను. మిక్సీలో గ్రైండ్ చేస్తే బాగా చల్లగా ఆరిన తర్వాత పట్టాలి కదా, రోల్లో దంచినప్పుడు అట్లా ఉండొద్దు, వేడివేడిగా ఉన్నప్పుడే దంచుకోవాలి, అప్పుడే మంచిగా మెదుగుతుంది చట్నీ అనేది. ఇక్కడ వచ్చేసి అన్నీ పెట్టుకుంటున్నాను నేను. మా వాడు వచ్చేసి సత్తాయిస్తున్నాను నన్ను, మమ్మీ ఆము అని. పెడతానా అనుకుంటూ నా పని నేను చేసుకుంటున్నా. బాగా దంచుకోవాలి, మెత్తగా రుబ్బుకోవాలనేసి ఇంకా అన్నీ ఒక 2 స్పూన్లు వేసుకొని అట్లా దంచుకుంటున్నాను. నాదైతే ఒక్కొక్క ప్రెగ్నెన్సీ టైంలో ఒక్కొక్క స్టోరీ ఉన్నది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు నేను ఊహించలేదు అట్లా జరుగుతుందని. అట్లా జరిగిన స్టోరీస్ ఉన్నాయి. మీకు కావాలి చెప్పండి సిస్టర్, మీ ప్రెగ్నెన్సీది కానీ డెలివరీది కానీ స్టోరీస్ చెప్పండి అంటే నేను మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పచ్చడి రుబ్బడం అయిపోయింది. తర్వాత దీనిలో పచ్చులుగడ్డలు ఇందాక కట్ చేసుకున్నాను కదా, అవి పచ్చులుగడ్డలు, అట్లనే పక్కన దంచి పెట్టుకున్నాను కదా వెల్లుల్లిపాయలు, జీలకర్ర, అట్లనే ఉప్పు, అవి వేసుకొని చెంచాతోటి మంచిగా కలుపుకోవాలి, అన్నీ కలిసేటట్లు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే తాలింపు పెట్టుకోవచ్చు, లేకపోతే అట్లనే తినేసేయచ్చు. నేను ముందుగానే ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసిన కాబట్టి పచ్చిమిరపకాయలు అవి ఫ్రై చేసినప్పుడు, అందుకని ఇప్పుడేం తాలింపు పెడతలేను. ఎప్పుడూ ఏం పెట్టాను, ఎప్పుడో నాకు ఇంట్రెస్ట్ అనిపించినప్పుడు పెడతా, లేకపోతే ఏం పెట్టాను. ఇట్లానే బాగుంటుంది. పచ్చడి దంచిన తర్వాత మళ్ళీ ఆయిల్ రుద్ది పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నాకు మళ్ళీ బూజు పడుతుందేమో అని భయమైంది. ఎప్పటికప్పుడు ఆయిల్ రుద్ది పెట్టుకుంటే మనం వాడిన తర్వాత మంచిగానే ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఆయిల్ రుద్ది పెట్టుకుంటున్నాను రెండింటికి.
ఆ తర్వాత వాటికంటూ ఒక ప్లేస్ ఉంచుకున్నాను నేను సపరేట్గా. ఎక్కడ పెట్టిన కాళ్ళు అవి తగులుతుంటాయి కదా, అందుకని వంట బండ కిందకి జరుపుకుంటాను. అక్కడైతే అవి ఎవరికి దొరకవు, అంటే కాళ్ళకు తగలకుండా ఉంటాయి కదా. పల్లెటూళ్ళల్లో రోలు రోకల్ని కూడా ఒక దేవతలాగా పూజిస్తారు కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను మా వారికి బాక్స్ పెడుతున్నాను. ఆయన టైం అవుతుందని ఆయనకు ఒక సైడ్ అన్నం పెట్టి ఆ తర్వాత బాక్స్ పెడుతున్నాను. ఇది వచ్చేసి మునగాకు కారం పొడి అండి. ఇది ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేసిన యూట్యూబ్లోనే, దీని రెసిపీ అనేది. మార్నింగ్ చేసే పనులన్నీ అయితే అయిపోయినాయి. కొద్దిసేపు పిల్లల్ని తీసుకొని అట్లా బయటికి వెళ్ళి వాళ్ళను ఆడిపించుకొని వచ్చిన తర్వాత 11 o'clock అట్లా అన్నం తింటే సరిపోతుంది. అప్పటి వరకు ఉంటానండి. బాయ్.